కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. ప్రియులారా, కొందరు తమకు కలిగిన దాన్ని బట్టి అతిశయపడతారు, కానీ నీవు నేను కూడా క్రీస్తుని బట్టి అతిశయించాలి. ఆయన నామము ఉన్నతమైన నామము. ఆయన నామము సర్వ నామముల కన్నా, అనగా అన్ని నామముల కన్నా కూడా ఉన్నతంగా హెచ్చించబడ్డది. ఆ నామమే నిన్ను రక్షిస్తుంది. ఆ నామమే నీ ప్రాణాన్ని కాపాడగలుగుతుంది. ఆ నామములోనే సమస్తం ఉంది ప్రియులారా. ఆ నామము జీవంతో కూడింది కాబట్టి ఆ నామాన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ మనకు కలిగినటువంటి శరీర సంబంధమైన ఆశీర్వాదంతో ఎన్నటికీ కూడా మనం అతిశయించకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి మన దేవుని యొక్క నామము, అది యేసుక్రీస్తు నామము. ఆ నామము రోగముల నుంచి విడిపిస్తుంది, అదేవిధంగా నాశనము నుంచి కూడా, కీడు నుంచి కూడా తప్పిస్తుంది. కాబట్టి ఆ నామాన్ని బట్టి అతిశయించాలి. మన అతిశయత క్రీస్తుని బట్టే ఉండాలి. ఆయనకే స్తుతి కలుగును గాక. ఆమేన్.